రేవంత్ రెడ్డి కాదు, ఎనుము రెడ్డివి. ఇలా తెలంగాణ సమాజంలో ఎనుము అంటే కడప, కర్నూలు, బాబునగర్ భాషలో ఎనుము అంటే దున్నపోతు, ఆవు, పశువు, బర్రె, జంతువు అని ఉంటుంది. మరి నువ్వు మనిషి లాగా మనిషికో మాట కొట్టుకో దెబ్బ అంటారు. మరి నువ్వు వినట్లేదు కదా, మరి నీకు కూడా ఏదైనా పేరు పెట్టాలా అని నిరుద్యోగులు అంటున్నారు. ఇది ప్రజాపాలన అంటున్నారు, ఇది దగా పాలన, దగులు బాజీ పాలన అంటున్నారు. ఇది ప్రజాపాలన కాదు, జూటా పాలన అంటున్నారు. కనీసం గుంపు మేస్త్రి పాలన చక్కగా చేయరని ఆయన అంటున్నారు. కనీసం సిగ్గు, శరం, మానం, అభిమానం ఏమైనా ఉంటే ఈ తెలంగాణ ప్రజలకు హామీలు ఇచ్చినాం కదా. ఇన్ని రకాల మేనిఫెస్టోలో దాదాపు 37 రకాల డాక్యుమెంట్స్ పెట్టారు, 10 రకాల డిక్లరేషన్ పెట్టారు. ఇవన్నీ కూడా మేనిఫెస్టో ఎలక్షన్ కమిషన్ లో రిజిస్టర్ అయినాయి. దీనికి ఒక చట్టబద్ధత ఉంటుంది. మరి మీరు పెట్టిన మేనిఫెస్టో మీద మీరే ఉంచుకుంటారా, మమ్మల్ని ఉంచేయమంటారా? ఇప్పుడు ఈ మేనిఫెస్టో తీసుకొని నిరుద్యోగులకు చెప్పుతో కొట్టాలి వీళ్ళని. ఇప్పుడు ఏం చేస్తాం మరి? వీళ్ళు ప్రాణాలు కోల్పోవాలి నిరుద్యోగులు. వీళ్ళకేం సిగ్గు, శరం, మానం, అభిమానం లేదు. ఢిల్లీ పోయి అందరం ఇది పట్టుకొని ఎడంకాలు చెప్తూ కొట్టాలి వీళ్ళని. అరింది అధికారంలో లేనప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట. వీళ్ళ ముఖాలు ఈ పుచ్చిపోయిన ఎలకలు తిన్న ముఖాలు చూసి ఎవరు ఓటేలే. సోనియా గాంధీ గారి మీద ఒక నమ్మకం ఉంది, ఆమె తెలంగాణ ఇచ్చింది. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు వచ్చి మాట్లాడారు. గాంధీ కుటుంబానికి ఒక విలువ ఉందని చెప్పి తెలంగాణ ప్రజలు నమ్మారు. మావుదలకు వచ్చి రేపు మాకు వస్తామని రిటైర్మెంట్ అయిన వాళ్ళు పెన్షన్లు తీసుకుంటూ వీళ్ళకి పదవుల కోసం చూస్తున్నారు. జీవితం ఇంకా స్టార్ట్ చేయని నిరుద్యోగులు, ముక్కుపచ్చలారని పిల్లలు, వాళ్ళు ఏం జీవితం చూడడం ఆత్మహత్య చేసుకుంటుంటే ఈ రిటైర్మెంట్ అయిన బ్యాచ్ పదవులు